ప్రొద్దుటూరులో ఈ నెల 13వ తేదీ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా 2 పార్టీలు పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ కూడా ఉంది. అయితే టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఇప్పుడుండే ప్రస్తుత ఎమ్మెల్యే గారు మీకందరికీ తెలుసు, దాదాపు 1 సంవత్సరం ముందు, సంవత్సరంన్నర ముందు తెలుగుదేశం పార్టీ జెండాను ప్రొద్దుటూరులో నేనున్నంత వరకు నేనుంటే ఎగరనీయని ఛాలెంజ్ చేసినారు. ఆయనకు అంత అహంభావం ఎక్కడి నుంచి వచ్చింది? రావడానికి గల కారణాలు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తను ఏదో ఒక విధంగా భయపెట్టి నయానో భయానో కేసుల రూపంలో ఇంకొకటి రూపంలో ప్రతి ఒక్కరూ పార్టీ మీద ప్రేమ ఉన్నా కానీ ఎవరు జెండా ఎత్తడానికి ముందుకు రావడం లేదు. ఆ ధైర్యంతోనే ఆయన కూడా ఆ మాటలు చెప్తున్నాడు. ఈయనకు మనము ఎందుకు వేయాలా ఓట్లు? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు వేయకూడదు అది కూడా ఆలోచించాలి మనము. ముఖ్యంగా ప్రొద్దుటూరు అంటే వ్యాపారస్తులు. ఏ వ్యాపారస్తులైనా కానీ ఈయన తరపు నుంచి ఈయన నుంచి సంతోషంగా ఉన్నారా లేదా ఒకసారి చూడండి. ప్రొద్దుటూరులో మేజర్ కమ్యూనిటీ ఎవరు? బీసీలు. బీసీల్లో కూడా వీవర్స్లో మీకు అందరికీ తెలుసు, వీవర్స్ కూడా ఒకే ఒక్క వాయిస్ వస్తా ఉన్నింది నందం సుబ్బయ్య రూపంలో. పట్ట పగలు దాదాపు 200 నుంచి 300 మంది చూస్తుండగా అతి దారుణంగా చంపినారు. ఆ కేసులో ఉన్నోళ్లకు ఒరిజినల్ మనుషులు అరెస్టు కాలేదు. దాంతో వారి ఇష్టారాజ్యంగా ఏ స్థలం కావాలన్నా, ఏ వ్యాపారం కావాలన్నా అది లీగల్ ఇల్లీగల్ కాకుండా అన్నీ సాగించినారు. కొన్ని 100 కోట్లు సంపాదించినారు. అలాగే ఈయన బీసీల మీద ప్రేమ అని పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. ఈ బీసీల మీద ప్రేమ ఎట్ట ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలా. యాదవ్ సామాజిక వర్గానికి చెందిన రమేష్ యాదవ్ ఈరోజు గెలిచిన కౌన్సిలర్లు అందరూ ఆయన డబ్బే. ఆయన గెలిచినాక చైర్మన్కు అడ్డుపడుతున్నాడు. చైర్మన్ ఆయన కాదని ఇంకొకరికి ఇవ్వాలని ఆయనకు దూరం పెట్టినాడు. ఆయన ఏ రోజు బహిరంగంగా ఇతనికి ఆపోజిట్ చెప్పలేదు. కానీ అతన్ని కూడా కాల్స్ చేయించి బెదిరించి ఈరోజు రమేష్ యాదవ్ అనేవాడు ఉనికిలోనే లేకుండా పోయినాడు. ఇది వాళ్ళ మీద ఉండే ప్రేమ. ఒకటి బీసీలు వీవర్స్, ఒకటి యాదవ్ సామాజిక వర్గము. వాళ్ళ పార్టీలోనే ఉండి ఎమ్మెల్సీ ఇచ్చినా కానీ పార్టీ ప్రోటోకాల్ ప్రకారము ఏ విధమైన ఏ సభకైనా యాడిన వస్తున్నాడైనా రావడం లే, పూర్తిగా అయిపోయింది. అలాగే మనము ఈయన ఏదైనా వీళ్ళ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే 3 సామాజిక వర్గాలు ఎక్కువ ఓట్లు వేస్తారు. ఒకటి రెడ్డి సామాజిక వర్గము, జగన్మోహన్ రెడ్డి కాబట్టి. ఇంకోటి ముస్లింలు, ఏదో రాజశేఖర రెడ్డి గారు 4% ఇచ్చినారని. ఇంకోటి ఎస్సీలు, ఎందుకంటే ఈయన కన్వర్ట్ క్రిస్టియన్ కాబట్టి. ఇవి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినది. ఆ విధంగా వేసినారు. కానీ ఈ 3 సామాజిక వర్గాలకు ఏమి న్యాయం చేసినాడనేది ఈ 5 ఏళ్లలో ఈ ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి ఆలోచించండి. కానీ ప్రతి మసీదులో కమిటీల్లో వీళ్ళ మనుషులు బెదిరించి ఆ మసీదు కమిటీని లాక్కొని ఇదే ఈయన జెండా చెట్టు ఇక్కడ పగలగొట్టినాడు. అది వక్ఫ్ బోర్డుకు సంబంధించింది, సంస్థకు సంబంధించిన భూమి. రోడ్డు కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు చేసినాడు. మళ్ళా మనం ధర్నా చేయడంతో ఏదో విధంగా అయింది. అలాగే ప్రతి మసీదులో కొట్లాటలు పెట్టించినాడు. ఈయనకు ముస్లింల మీద ఎలాంటి ప్రేమ లేదు. సరే, 3 ఈయన సొంత సామాజిక వర్గం ఎవరు? వీళ్ళు రెడ్డి గారు. ఈ రెడ్డి గారికైనా ఏమైనా న్యాయం చేసినాడా అంటే మీరు బాగా చూడండి. రాజేశ్వర రెడ్డి కానీ, శివచంద్రారెడ్డికి కానీ, జయలింగారెడ్డికి కానీ, బస్సు మురళి రెడ్డికి కానీ ప్రతి ఒక్కరికి సతాయించిందే. నేను చెప్పేది ఏమంటే ప్రొద్దుటూరు ప్రజలు ఈ అవకాశము, ఆయన ఇన్ని చేయడానికి వచ్చిన అవకాశం కేవలము ఒకే ఒక్క మీ ఓటుతో, మన ఓటుతో వచ్చింది. ఆ ఓటు వేసినందుకు ఆ రోజు ఆయన ఎంత పంచినాడో 1000 రూపాయలు పోయినసారి పంచినాడు. ఆ ఓటు వేసినందుకు ఆ 1000 రూపాయలకు ఇన్ని అరాచకాలు సృష్టించి కొన్ని 100 కోట్లు సంపాదించినాడు. ఇప్పుడు
మళ్ళా ఓటు కోసము మళ్ళా మాయ మాటలు చెప్పి మళ్ళా ఓటుకు 4,000, 5,000, 10,000 ఇవ్వడానికి రెడీ అయినాడు. ఆ డబ్బు మీదే, మన మీద మన ఓటుతో ఇవన్నీ చేసుకున్నారు. కాబట్టి ఆ డబ్బు తీసుకొని మీరు ఖచ్చితంగా దానికి ప్రత్యామ్నాయంగా ఎవరికి వేయాలా? సైకిల్ గుర్తుకు వేయాలి. సైకిల్ గుర్తుకు కూడా ఎందుకు వేయాలంటే సైకిల్ గుర్తు దానికి ప్రత్యామ్నాయం ఇంకొకటి లేదు. కష్టకాలంలో కార్యకర్తలు కూడా బాధపడుతుంటే వీళ్లకు ఓడించాలని తపనతో ఇప్పుడుండే పరిస్థితుల్లో తెలుగుదేశం కార్యకర్తలు కష్టాలు నష్టాలు భరించి జెండా పట్టినారు. ఆ తర్వాత పూర్తిగా ప్రజలు కోరుకొని ఈ వయసులో వరదరాజరెడ్డి గారి గురించి ఎత్తాడు. ప్రతిసారి 85 ఏళ్ళు ఆయనకు సేవ చేయాల మనము. ఆయన సేవ చేస్తాడా? కరెక్టే. కానీ ప్రత్యామ్నాయము ఆ 85 ఏళ్ల పెద్ద ఆయనే ప్రొద్దుటూరు ప్రజలు కోరుకొని ఈ జెండాను ప్రజలు పట్టుకొని వరదరాజరెడ్డి చేతిలో పెట్టి నీకు ఆపోజిట్గా ఈయన ఉంటేనే బాగుంటా అని ముందర నిలబెట్టినారు. మనందరి బాధ్యత మనం వరదరాజుని వేసి గెలిపించాలి. అలాగే వీళ్ళకంటే ఎక్కువ ఎవరు కోరుకుంటారంటే ఇంకా ఆ బాధితులు వైఎస్ఆర్సీపీలో చాలా మంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ బాధపడుతున్నారు. మనం ఖచ్చితంగా ఆడున్నా కానీ అక్కడే ఉండి ప్రసాద్ రెడ్డిని ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చినాడు. ఆయన ఒక ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చినాడు. ఎవరు? ప్రసాద్ రెడ్డి గారు. ఏమని ఇచ్చినారు? ప్రొద్దుటూరులో ప్రశాంతతను నెలకొల్పుతాడంట. ఆయన తనకు తాను రక్షించుకుంటూ కొండారెడ్డి అనే వ్యక్తిని చిటికిన వేలు గోరు చిరిగిన అంత రక్తం కూడా రాకుండా చూసుకునే బాధ్యత నాది అంటున్నాడు. ఎవరిది? ప్రసాద్ రెడ్డి గారు ఆ మాట అంటారు. తనకు తాను రక్షించుకుంటూ. ఆయన గురించి ఎందుకు చెప్తున్నాను? ఆయనకి ఏమైనా అపాయం ఉందా? ఇప్పుడు ఏం లేదు కదా. ఒకటే, ఇప్పుడు గవర్నమెంట్ మారుతుంది. నేను చేసిన అరాచకాలు అవన్నీ ఎక్కువైపోయాయి. ఎందుకంటే వరదరాజరెడ్డిని వదిలిపెట్టలే, రాఘవరెడ్డి గారిని వదిలిపెట్టలే. ఒక కేసులో 2 జైళ్లు చూపించిన వ్యక్తి, మహావ్యక్తి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు. అలాగే ప్రతి ఒక్కరిని చూపించినాడు. కొండారెడ్డి గారి ప్రాణానికి నువ్వు అంత గ్యారంటీ ఇచ్చేటప్పుడు ఇంకేం చెప్పాడు? నా మీద హత్యాయత్నం చేసిన వాళ్లకు ఇంటికి పిలిపించి నేను సన్మానం చేసి వాళ్లకు అన్నం పెట్టి ప్రతి ఒక్కటి వెజ్ నాన్ వెజ్ పెట్టి వాళ్లకు నేను అన్ని చెప్పినాను. ప్రకృతి పరంగా రావాలా మరణం, వేరే విధంగా రాకూడదు, అది పద్ధతి కాదని చెప్పి నచ్చ చెప్పినాను వాళ్ళకి. అందుకే వాళ్ళు మారిపోయినారు అన్నావు. ఈ మాట ఈడదాకేనా? బీసీలది ప్రాణం కాదా? వాళ్ళకి సన్మానం చేసి వెంట పెట్టుకుని తిరుగుతున్నావు. ఏ రోజైనా కానీ నందం సుబ్బయ్యకు పోని బీసీల గురించి కానీ మైనార్టీస్ గురించి కానీ మీ ప్రాణానికి నా ప్రాణము, మీకు ఏదైనా నష్టం జరిగింది నాది బాధ్యత అని చెప్పినాడా? అంటే నీకెవరు గట్టిగా ఉంటారో వారి గురించి ఎందుకు రేపటి రోజు వాళ్ళు ఏదైనా ఆలోచిస్తారనే విధంగా నువ్వు చెప్తున్నావు. పద్ధతి కాదు అది. నేను చెప్పేది ప్రొద్దుటూరు ప్రజలు ప్రశాంతత కావాలా, ప్రతి ఒక్కటి వ్యాపారం బాగా జరగాల, ప్రతి ఒక్క సామాజిక వర్గం బాగుండాలా, స్వేచ్ఛగా తిరగాల, ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండాలంటే వరదరాజరెడ్డికి సైకిల్ గుర్తుకు వేటేయాలి. ఎందుకంటే ఈయన వచ్చినప్పటి నుంచి ఎవరికి టికెట్లు ఇచ్చినారు? క్రికెట్ బెట్టర్స్కి ఇచ్చినాడు, గుట్కా వాళ్ళకి ఇచ్చినారు, వాళ్ళే రాజ్యం వెళుతున్నారు. నేను చెప్పేది ప్రతి ఒక్కరికి ఒకటే, ఖచ్చితంగా మనం అందరం కలిసి ఈ ఎలక్షన్లలో ఆలోచించండి. మనం టీడీపీ పార్టీకి సైకిల్ గుర్తుకు వేటు వేయాల్సిన అవసరం చాలా ఉంది. మనందరి కోసమో, ఇది వరదరాజరెడ్డి కోసమో ఇంకొకరి కోసమో కాదు, మనందరికీ చాలా అవసరము. అలాగే ఇప్పుడుండే పరిస్థితుల్లో మనము ఈ వరదరాజరెడ్డి కానీ టీడీపీకి కానీ ఓటు వేయకపోతే ఈ 1000 రూపాయలు ఇచ్చి ఇన్ని కోట్లు సంపాదించినాడు రేపు 5,000 ఓటుకి ఇచ్చి ఎన్ని కోట్లైనా సంపాదిస్తాడు, ఎంతమంది అయినా ఏదైనా చేయగలడు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరికి, అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ ఎవరైనా కానీ అందరికీ నేను ఒకటే నమస్కారం పెట్టి కోరుకునేది, మీరందరూ ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా మీ ఓటుతో ఎట్టయినా లాభపడినాడో అదే ఓటుతో ఈయనకు ఓడించి ప్రొద్దుటూరులో ప్రశాంతతని స్వేచ్ఛని మీరు ప్రసాదించాలని ప్రొద్దుటూరు ప్రజలను 2 చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నాను.